రోడ్డు టైట్ కావాలి కొంచెం. కమిషనర్ గారు కమిషనర్ సార్ నువ్వు బండి తీయవాడికి వెళ్ళి ముందు పట్టు. రోడ్ టైట్ కావద్దు బాబు. అంటే మీరు 2 దిక్కులు కట్టడం 2 దిక్కులు కడతాం. రోడ్డు ఇటు పైప్ లైన్ అటు పై దిగి కడతా ఈ నీళ్ళు అటు పోవు. పైప్ లైన్ చేసినాం మనం. వరద నీళ్ళు అటే పోతాయి. మళ్ళీ కమ్యూనిటీ హాల్ పెడితే దాన్ని మీరు అట్లా చేసుకోండి. పెడతా కమ్యూనిటీ హాల్ పెడతా. ఆ కమ్యూనిటీ హాల్ కట్టిండ్రు అది. నేనైతే కమ్యూనిటీ హాల్ పెడతా బాబు. ఏదంతా నాకు తెలియదు. ఇక మీ ఊరితో మాట్లాడుకుని నువ్వు ఏం చేస్తావు చేపించుకో. లేదే కరీంనగర్ రావద్దని చెప్తున్నాను. అది చెప్తున్నాయంట నువ్వు జైతలోడు కరీంనగర్కి ఎట్లా వస్తావు అని చెప్పి అంటున్నాను. నిజమేనే అంటున్నా. నేను ఏం చేయాలి ఇది చూద్దాం. అన్నో ఇన్నో ఎన్నైతే అన్నో చూద్దాం. కానీ నేను వీళ్ళకైతే మీరు అన్నట్టు ఒక 5 lakhs rupees పెడతా. నేను వాళ్ళు కన్సల్ట్ చేసుకోమని చెప్పండి. మీరు ఎట్లా చేస్తారో చేయండి. టీ గారు చెప్తాను నేను. వాళ్ళ టీ గారు కూడా మనకి హెల్ప్ అవుట్ చేస్తారు. పెట్టిస్తాను. నగర్ ఒక ప్రత్యేకత ఉన్నది. జగిత్యాల పట్టణం అనేది ఏదైతుందో ఇది అర్బన్ హ్యాబిటేషన్ కాబట్టి వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఉపాధి నిమిత్తము స్థిరపడడం జరుగుతుంది. అటు ఉపాధి నిమిత్తం స్థిరపడ్డ వారికి అందరికీ కూడా మరి నివాసితమై యోగ్యమైనటువంటిగా గృహాలు మంజూరు చేయాలని చెప్పని అంటే అప్పుడు సిన్స్ 1983-84 ఆ కాలంకి వెళ్ళి కూడా జగిత్యాలకు సమీపాన ఈ నర్సింగాపూర్ రెవెన్యూ గ్రామం లోపల ఏదైతుందో మన స్థలం అందుబాటులో ఉందనే ఒక భావనతోని అప్పుడు ఇక్కడ స్థలాన్ని గుర్తించి ఇక్కడ ఏదైతుందో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడంతో పాటుగా అప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి వాళ్ళకి స్థిరపరచడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరట ఇది టిఆర్ నగర్గా పొందుపరచడం జరిగింది. సరే అప్పటి నుండి ఈ ప్రాంతంలో కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకు అంటే వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా కొన్ని మౌలిక సదుపాయాల కల్పన మిగిలిపోయి ఉన్నది. అంటే వాస్తవంగా ఏదైతే ఉన్నదో టిఆర్ నగర్ అనేది దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న కులాలు ఇక్కడున్న మతాలు మీకు ఎక్కడ కూడా కనబడాయి. ఇట్స్ ఆల్మోస్ట్ ఈస్ ఎ మినీ ఇండియా. టిఆర్ నగర్ అనేది ఆల్మోస్ట్ ఈస్ ఎ మినీ ఇండియా. దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ ఏదైతుందో వాళ్ళొక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతుందో మందిరం దేవాలయం నిర్మాణం చేయబడి ఉన్నది. అట్లాగే ముస్లిమ్స్కి ఏదైతుందో మస్జిద్తో పాటుగా ఈద్గా కానీ ఖబర్స్థాన్ ఉన్నది. అట్లాగే క్రిస్టియన్స్కి ఏదైతుందో చర్చ్ నిర్మాణం చేసుకోబడి ఉన్నది. మన గురునానక్ మందిర్ కూడా నిర్మాణం చేసుకోబడి ఉన్నది. ఇలా వివిధ రకాలైనటువంటి ప్రార్థనా మందిరాలతో పాటుగా వివిధ కులాలకు సంబంధించిన సంఘ భవనాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ. సరే ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. అవన్నింటిని గమనించాలని చెప్పి ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాను నేను. దాంతోపాటుగా ఏదైతే ఇక్కడ ఈ అర్బన్ హౌసింగ్ కాలనీ దిస్ టిఆర్ నగర్ ఎక్స్పాన్షన్లో ఏదైతుందో ఇది అర్బన్ హౌసింగ్ కాలనీకి ఏదైతుందో ఇక్కడ పొందుపరుచుకున్నాం. ఇలా ప్రధాన డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉన్నది. ఇప్పుడు డ్రైనేజు సీసీ రోడ్లు అందరికీ నీట్గా ఉండాలి. పారిశుద్ధ్యము, డ్రింకింగ్ వాటర్, వీధి దీపాలు ఇవి 3 ప్రధానమైనటువంటి ఒక పౌర సేవలు. ఈ 3 పౌర సేవలకు సంబంధించి ఈ గతంలో ఏదైతే ఉందో గ్రామ పంచాయతీగా ఉంది. ఇప్పుడు మొన్నటి మున్సిపల్ కూర్పులో ఏదైతుందో ఇది మున్సిపల్ పట్టణంలో చేర్చడం జరిగింది. 47-48 వార్డ్స్గా అందులో చేర్చడం జరిగింది. 2 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వి హ్యావ్ అబౌట్ 4-5 వేల ఓటు ఉన్నది. అంటే ఓటే 4-5 వేలు ఉందంటే జనాభా 10,000 ఉంటుంది. జనాభా 10,000 ఉంటుంది. నేను మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చిండ్రు, ఈరోజు డి గారు కూడా వచ్చిండ్రు. నేను వారిని ఏదైతున్నదో ఇక్కడ అవసరమయ్యేటటువంటి మొదటి దశలో డ్రైనేజ్ వ్యవస్థ నేను దయచేసి ప్లీజ్ మేక్అవుట్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ డ్రైనేజ్. ఆ నిర్మాణం చేయబడే డ్రైనేజ్కు కన్క్లూడింగ్ పాయింట్ ప్రధానం.
మీరు కన్క్లూడింగ్ పాయింట్ లేకుండా నిర్మాణం చేపట్టబడి మధ్యలో వదిలేస్తే అక్కడ ఏదైతే మళ్ళీ మురికి చేరుకొని ఆ ప్రాంతం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మన నిర్మాణం చేయబడే ఒక డ్రైనేజ్ కూడా ఏదైతే ఉందో దాని స్లోప్ చూసుకొని పోవాలి. గ్రావిటీతో వాటర్ అప్పుడు ఒక 2 బావిలు తవ్వినాము, ఒక 3 ట్యాంకులు కట్టుకున్నాము. ఏదో రకంగా మనం అప్పుడు గ్రామ పంచాయతీ పెడుతున్నప్పుడు సౌకర్యం కూర్చున్నాం. ఇప్పుడు మనం భగీరథ కింద దీన్ని తీసుకొచ్చినాం. మరి భగీరథ నీరు వీళ్ళకి అందుబాటులోకి వస్తలేదు. మీరు డి గారు చెప్పండి, డిస్ట్రిబ్యూషన్ ఎవరు చూస్తారు దీనికి? మీరు చెప్పండి ఏదైతే ఉందో, లెట్ దెమ్ బి హియర్. మీరు భగీరథ నీళ్ళు ఇస్తారా? భగీరథ నీళ్ళు అందుబాటులో కూడా బావి నీళ్ళు తాగిస్తారా? బావి నీళ్ళు తాగిస్తే క్లోరినేషన్ చేయండి. దాన్ని క్లోరినేషన్ చేసి బావి లోపల ఆ పౌడర్ వేస్తారు కదా, క్లోరినేషన్ చేసి ఏదైతే ఏ విధమైన క్రిమి కీటకాలు లేకుండా త్రాగుండి సౌకర్యం కల్పింపజేయండి. మై ఓన్లీ రిక్వెస్ట్ విత్ యూ ఈజ్ మన ప్రధానంగా కల్పించాల్సిన సౌకర్యాలు మున్సిపాలిటీకి వెళ్ళి డ్రైనేజ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్, వీధి దీపాలు, ఈ 3 మీ బాధ్యత సార్. నాకు ఈ 3 ఏదైతుందో యూ మేక్అవుట్ ఎ ప్లాన్, డీటెయిల్డ్ రిపోర్ట్, దానికి కావాల్సిన నిధులు ఏ విధంగా సమకూర్చుకుందామో కూడా మనం పరిశీలిద్దాము. నాకు ఎక్కడికి వచ్చి, ఎందుకంటే ఇప్పుడు మొత్తము 46 వార్డులు ఒక ఎత్తు అయిపోయింది, ఈ 2 వార్డులు ఒక ఎత్తు అయింది సార్. ఆ 46 వార్డులలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఈ 2 వార్డులు అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి సార్ చెప్పంటున్నాయి. కాబట్టి అయితే ఈ 2 వార్డుల మీద దృష్టి కేంద్రీకరించి ఈ సమస్యలు ఏదైతే ఉందో ఒక ప్రణాళికబద్ధంగా ప్రాధాన్యతతోని ఈ మనకి 4 మాసాల లోపల వర్షం పడే లోపల ఇవన్నీ కావాలి సార్. బిఫోర్ ఎండ్ ఆఫ్ సమ్మర్ ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం అయ్యే విధంగా మీరు ఒక కార్యక్రమం రూపొందించాలని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీటితో పాటుగా ఏదైతున్నదో ఈ దాదాపు ఒక 10 కులాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 10 కులాలు సంఘ భవనాలు ప్రభుత్వం 10, 12, 16, 20, 30 పట్లే పోయి నేను అందాజ చెప్పిన, నేను లెక్కవిడి చెప్పిన చెప్పకూడదు నువ్వు. మరి ఇప్పుడు ప్రభుత్వం అనేది కొనసాగింపమ్మ. ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు రూపొందించి ఇవన్నీ స్థిరపరిచింది. తర్వాత తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళు కూడా కొన్ని సౌకర్యాలు అనుకూర్చిండ్రు. ఇలా మనం ఏదైతుందో వాటి అదనంగా కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందమ్మా. ఇంతమందికి ఇండ్లు కట్టించినాక కూడా ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇండ్లు కట్టించినప్పుడు ఏదైతుందో మనం సంసారం పెరిగి వస్తుంది. సంసారం పెరిగొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కావాలి. ఇప్పుడు టీఆర్ నగర్ లోపల ఏదైతుందో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తల్లి అలా సంసారం ఉండాలి. నెంబర్ 1 సంసారం అంటే సపోజ్ భర్త పోతాడు అనుకో, సంసారం కిందికే లెక్క. పెళ్లి కానోడికి మాత్రం పక్కన పెట్టండి. పెళ్ళై సంసారం ఉన్నోళ్ళు ఎవరున్నా కానీ చెప్పంటున్నాను నేను. అందులో వితంతులో ప్రాధాన్యత ఇస్తామమ్మా. అదృష్టం బాగలేక భర్తలు కోల్పోయినట్టు ఉంటారు, వాళ్ళు ప్రాధాన్యత ఇస్తామని చెప్పంటున్నారు. అట్లా దళితులు, ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ మన ఎరకల వాళ్ళు కూడా ఉన్నారు, దళితులు, ఎస్టీలు కూడా ఉన్నారని చెప్పంటున్నా. మన ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్టీ ఎస్టీలో కూడా బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ వెనుకబడ్డ వారే ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఓసీలు వైశ్యులు కొన్ని ఇంటున్నాయి తప్ప వేరే ఎవరు ఉన్నారని చెప్పి నేను అనుకోని చెప్పంటున్నాను. ఎవరన్నా కానీ అమ్మ అని చెప్పండి. మీరు మొన్న ప్రజాపాలన లోపల మీరు అందరూ ఇండ్లు లేని అందరూ దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రజాపాలన లోపల ఏదైతుందో మీరు ఇండ్లు లేని అందరూ దరఖాస్తు పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఏదైతుందో ప్రభుత్వం, రెవెన్యూను, కమిషనర్ గారు ఇద్దరు కలిసి వాటిని పరిశీలిస్తున్నారు. వాటి అర్హతకు అనుగుణంగా ఇండ్లు లేని వారికి అందరికీ కూడా ఏదైతుందో మీకు ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని నేను తీసుకుంటానమ్మా. ఎందుకంటే శాసన మండలి సభ్యులు ఉండడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు కాబట్టి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు అన్నింటిని కూడా మీ హక్కుకు అనుగుణంగా మీకు ఇప్పించే ఒక బాధ్యత నేను తీసుకుంటామా. ఇండ్లతో పాటుగా చెప్పంటారు. దాంతోపాటుగా ఇప్పుడు గతంలో మనకి ఇచ్చిన పెన్షన్ ఏదైతే ఉందో 2016 వచ్చినాయమ్మా. ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు ఏదైతున్నదో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలి కదా. ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం అవుతుంది. అయినప్పటికీ పెరిగిన పెన్షన్కి అనుగుణంగా ఈ ధరలకు అనుగుణంగా పెన్షన్ పెరగాలి. కాబట్టి మీకు ఉగాదికి వెళ్ళి ఏదైతున్నదో ఆ 2016 4000 పెన్షన్ అవుతుందమ్మా. ఇంతవరకు మీరు ఏ 2016 పెన్షన్ పొందుతున్నారో అది 4000. ఇప్పుడు బీడీ పెన్షన్ కూడా ఏదైతుందో కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. బీడీ పెన్షన్ ఏదైతుందో బీడీ చేసే వారికి అందరికి కూడా ఇప్పుడు 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి ఎవరు కూడా బీడీ పెన్షన్ వస్తలేదు. 2014 తదుపరి బీడీలు చేసి ప్రావిడెంట్ ఫండ్ కట్ అయిన వారికి కూడా అందరికీ బీడీ పెన్షన్ 4000 రూపాయలు ఇప్పేది దొరుకుతుందమ్మా. ఇప్పుడు వీటితో పాటుగా ఏ పెన్షన్ రానోళ్ళు ఉంటారమ్మా. ఏ పెన్షన్ రాను అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది, ఈడు లేదు. ఈ అమ్మాయికి ఈడు లేదు, ఆ అమ్మాయికి మా ఉంటుంది. ఈడంటే 57 అని రాస్తే వృద్ధాప్యం వస్తుంది.
50 ఏళ్ళ లోపు ఉండి బీడీలు చేయని వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళకు పిల్లలు అవుతారు, వాళ్ళు కూడా ఆర్థికంగా దోహదపడాలి. వాళ్ళు కూడా ఈ అమ్మాయి కూడా 2500 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తాం. నీకు కూడా తల్లి బీడీలు చేస్తే 4000 కాదురమ్మా, బీడీలు చెయ్యని వాళ్ళకి అంటున్నా. నువ్వు బీడీలు చేస్తే నీకు 4000 వస్తాయి. బీడీలు చేయని వాళ్ళు ఉంటే 2500 చెప్పంటున్నాను నేను. అందరికీ ప్రభుత్వం ఏదో రకమైనటువంటి ఆర్థిక సహాయం చేయాలని చెప్పిన ఒక ఆలోచన. వీటికి తోడేదితున్నదో వీటికి తోడేదితున్నదో మహిళలకు ఆల్రెడీ ఉచిత రవాణా సౌకర్యం, బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాం అమ్మ. మీకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పనతో పాటుగా ఇప్పుడు రేపటి నెలకెళ్ళి ఏదైతుందో కరెంటు కూడా 200 లీటర్ల దాకా ఫ్రీ. ఇప్పుడు ఇవాళ ఈ ఫిబ్రవరి కట్టే బిల్లు ఆఖరి బిల్లు. ఫిబ్రవరిలో ఎవరైతే బిల్లు కడుతుందో అది ఆఖరి బిల్లు. ఫిబ్రవరిలో మీరు వాడుకునే కరెంటు 200 లోపు ఉన్నట్టయితే మార్చిలో మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే సిలిండర్ కూడా ఏదైతున్నదో మనం వాడుకునే లెక్క ఉన్నది వాళ్ళ దగ్గర. మన నెలకొండ వాడతామా 2 నెలలు కూడా వాడతాం లెక్క ఉన్నది కదా. ఆ లెక్క కనుక సిలిండర్ కూడా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు అమలు చేయబోతున్నాం. నేనేం చెప్పినా, ఇండ్లే చెప్పినా, 200 యూనిట్ల బిల్లు మాఫీ చెప్పినా, సిలిండర్ చెప్పినా, పెన్షన్ చెప్పినా, మీకు ఉండే సమస్య స్థానికంగా డ్రైనేజ్ సమస్య చెప్పిన కమిషనర్ గారు స్వయంగా వచ్చిండ్రు. డ్రైనేజ్ చేస్తే ప్రాధాన్యతతో మీకు మంజూరు చేపిస్తాను చెప్పి అంటున్నా. డ్రింకింగ్ వాటర్ నేను పరిష్కరిస్తాను చెప్పి అంటున్నా. వీధి దీపాలు పెట్టిస్తాను చెప్పి అంటున్నా. ఈ 3 కార్యక్రమాలు ఆగి అర్థాంతరంగా ఆగిన సామూహిక భవనాలు కూడా ఇప్పుడు తిరిగి చూస్తా. అవి కూడా కావాల్సిన నిధులు నేను సమకూరుస్తాను చెప్పండి. వ్యక్తిగత సమస్యలు ఎవరికైనా ఉన్నట్టయితే నేను జగిత్యాల నాకు ఇల్లున్నది, కార్యాలయం ఉన్నది. వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ పరిష్కరించబడాయి. వాటి కొరకు జగిత్యాలకు వచ్చి విజ్ఞప్తి చేస్తే మీ వ్యక్తిగత సమస్యలకు ఏదైతే పరిష్కార మార్గం చూపెడతాం. థ్యాంక్ యూ.